హల్లెలూయా. శుభోదయం. తెల్లవారిందండి. మేల్కొన్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారా? రండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. అనుదినము నూతనముగా నీకు వాత్సల్యత పుట్టుచున్నది కనుక విడువక మా ఎడల కృప చూపించుచున్నావని నమ్మి ఈరోజు నీ దయ కొరకు, నీ కృప కొరకు వేడుకొనుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, రోజు దేవుడు ఒక కొత్త రోజుగా మనకు చేసిస్తున్నాడు. మనం దాన్ని సాయంత్రం కల్లా పాత రోజుగా మార్చేసుకుంటున్నాం. పాత రోజుగా మార్చుకుంటున్నామంటే ప్రయోజనకరంగా లేకుండా ఏమీ సాధించని వారిగానే ఉండిపోతున్నాం. అన్యాయం కదా. దేవుడి ప్రేమను చులకన చేయటం, దేవుని కృపను నిర్లక్ష్యం చేయటం ఎంతో భయంకరమండి. నష్టం కలుగుతుంది. ప్రభువు చేసింది ప్రతిదీ మన మేలు కొరకే అని నమ్మిన వాడికి రోజులో దేవుని కొరకు ఎన్ని విధాలుగా మనల్ని ఆయన శోధించిన అదేంటండి, దేవుడు మనల్ని దీవించాలి కానీ శోధిస్తాడా? దేవుడు మనల్ని సంతోషపరచాలి కానీ బాధను అనుమతిస్తాడా అని అంటారేమో. అవును, మరి నువ్వు అప్పుడు సంతోషంగా ఉంటే, నేను ఎప్పుడు సంతోషంగా ఉంచితే నీ భక్తి ఏంటో నీకు ఎలా తెలుస్తుంది? నీకు ఏ సమస్య లేకుండా నీవు ఉంటే నువ్వు నిజంగా దేవుని నమ్ముతున్నావో లేదో అని ఎలా తెలుస్తుంది? చూడండి, మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం ప్రభు మీద విశ్వాసం ఉంచుతున్నామా అన్నదాన్ని బట్టే మనకు విశ్వాసం ఉందా లేదా అని తెలుస్తుంది. ఒకసారి చూడండి, 105వ కీర్తన 18వ వచనం చదువుతున్నాను చూడండి. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము చేత అతని ప్రాణమును బాధించను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. ఎవరితో తెలుసు కదా, యోసేపుకు దేవుడు చిన్న వయసులోనే గొప్ప దర్శనాలు ఇచ్చాడు. నీవు ఒక నాయకుడిగా ఉంటావు, అందరూ వచ్చి నీకు మొక్కుతారు, నీ ఇంటి వారికి నేను దీవెనకరంగా చేస్తాను, నీ సొంత వారికి ఆశీర్వాదకరంగా చేస్తానని దర్శనాల ద్వారా చూపించాడు. అది వాటిని తల్లిదండ్రులు చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళ అన్నలకు చెప్పినప్పుడు వాళ్ళు అసూయపడ్డారు. మరి దేవుడిచ్చిన ఆ దర్శనం నెరవేరిందా అంటే, నెరవేరటానికి ముందు చాలా విధములుగా అతడు శోధించబడ్డాడు, పరిశోధించబడ్డాడు. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నన్ను ఒక గొప్ప ప్రవక్తను చేస్తానన్నాడు అంటారు. నువ్వు ప్రవక్త అవటానికి దేవుడిచ్చిన వాగ్దానం నీలో నెరవేరాలంటే నిన్ను ముందుగా ఆయన పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు, సిద్ధపరుస్తాడు, బలపరుస్తాడు. అప్పుడు కదా ఇవాళ రక్షించబడి రేపు ప్రవక్తనయ్యానని, రేపు గొప్ప ఇంటర్నేషనల్ ప్రీచర్ అయ్యానని, సోషల్ మీడియాలో ఛానల్ ఓపెన్ చేశారని తెగ ప్రబల్భాలు పలికేవారుగా ఈరోజు అనేకులు ఉన్నారు. కానీ శోధించబడకుండా, సిద్ధపరచబడకుండా దేవుడు ఎవరిని, తన దర్శనమిచ్చిన వాడిని, తన వాగ్దానం ఇచ్చిన వాడిని మరింతగా దేవుడు సిద్ధపరచుకుంటాడు. యోసేపు కొరకు దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని బాగా బాధ పెట్టాడు. ఆ బాధలన్నింటిలో నన్ను నమ్ముతున్నాడా లేదా, నిలబడతాడా లేదా అని పరిశోధించాడు. సొంత అన్నలు సంకెళ్లతో అతని కాళ్లను నొప్పించారు, ఇనుముతో అతని ప్రాణాన్ని బాధపరిచారు. ఆ రోజుల్లో ఇనపవి మెడక తగిలిచ్చేసేవారండి, అటు ఇటు తిరగకుండా ఉంటారు. ఆ ఇనుప గొలుసులతో కాళ్ళు చేతులు కట్టేసి గోతులు పడేశారు. ఏంటి, నేను అన్నలకి అందరూ వచ్చి నాకు మొక్కుతారంటే ఆ అన్నలు అందరూ వచ్చి నన్ను కుక్కుతున్నారేంటి అని చాలాసార్లు అనుకుంటాం. దేవుడు నేను అతనికంటే హెచ్చిస్తానంటే అతని కాళ్ళ కింద నన్ను పడేసాడు ఏంటి అనుకుంటుంటాం.
అప్పుడే కదండి నీవు వాగ్దానాన్ని నమ్ముతున్నావా, దేవుని నమ్ముతున్నావా, నీ శ్రమలో నీకు దేవుడు తోడై ఉంటాడన్న మాటను నమ్ముతున్నావా అని తెలిసేది. కొన్ని సమయాల్లో నిజంగా మన అందరూ విడిచిపెట్టేసినట్టు అయిపోద్ది. మనకి ఇంటి వారు అర్థం చేసుకోరు, సొంత వారు అర్థం చేసుకోరు, బయట వారు అర్థం చేసుకోరు. అన్ని విధాల పోరాటాలు, మానసికమైన పోరాటాలు. అన్నలు నన్ను అమ్మేశారే, అన్నలు నన్ను బాధిస్తున్నారే, అన్నలు నన్ను కాపాడవలసిన పెద్దన్నలు నన్ను బాధ పెడుతున్నారే, నాకు ఇలాంటి ద్రోహం చేశాడే అనే మానసికమైన కృంగుదలకు గురయ్యాడు యోసేపు. అంత మాత్రమే కాదు, అతనికి శరీరాన్ని బాధించారు. కాళ్ళను ఇనప గొలుసులతో కట్టి మెడను ఇనముతో బాధ పెట్టినప్పుడు, ప్రాణమును బాధ పెట్టారన్నప్పుడు శరీర బాధ, మనసులో బాధ. కొన్ని శరీర బాధలు ఉంటాయి, మనసుకు బాధ ఉండదు. కొందరికి మనసు బాధ ఉంటుంది, శరీర బాధ ఉండదు. కానీ దేవుడు అన్ని విధాల మన శరీరం బాధపడుతున్నప్పుడు మన విశ్వాసం తేల్తుందండి, సరిగా ఉందా లేదా. శరీర సంబంధమైన వ్యాధులు వచ్చినప్పుడు, శరీర సంబంధమైన శిక్షలు వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు దేవుడు తోడై ఉన్నాడా అని సందేహం వస్తుంది. సందేహము అనేది, ఒక డౌట్ అనేది వేరు, ఒక డిస్బిలీఫ్, నా అవిశ్వాసం అనేది వేరు. దేవుడు నాకు వాగ్దానాలు ఇచ్చాడు, అవి నెరవేరుతాయన్న విశ్వాసం ఉంది. మరి వాగ్దానాలు ఇస్తే నేను ఎందుకే బాధలో ఉన్నాను అనే సందేహం రావటంలో అర్థం ఉంది. చాలాసార్లు మనం దేవుని వాగ్దానాలు పట్టుకున్న తర్వాత వాటికి వ్యతిరేకంగా అయిన పరిస్థితుల్లో నుంచి మనం వెళ్తున్నప్పుడు, గర్భఫలం ఇస్తానన్నాడే ఇంకా ఇవ్వలేదేంటి, 3, 4, 5, 6, 7, 8, 10 ఏళ్ళు అయిపోయింది అని చాలామంది వాళ్ళు సందేహిస్తున్నారు. ఇస్తానన్నాడా? ఇస్తాడు. 25 ఏళ్ళ తర్వాత ఇచ్చాడు అబ్రహాము శారాలకి. ఆయన చేస్తానంటే చేస్తాడు, సందేహమే వద్దు. అర్థం కాలేదు యోసేపుకి. అన్నలు బాధించారు, అమ్మేశారు, బానిసైపోయాడు. యజమానిగా ఉంటాడనుకున్నవాడు, కుమారుడుగా ఉంటాడనుకున్నవాడు బానిసగా పోతిఫర్ ఇంట్లో పనిచేశాడు. చెయ్యని నేరానికి నిందించబడ్డాడు. గొప్ప అభాండం వేశారు అతని మీద. యజమానురాలను బలవంతం చేశాడు అని ఊరు వాడ తెలిసిపోయింది. యజమానుడు ఉగ్రుడై అతన్ని చెరసాలకి పంపించేశాడు. ఆమె తనను బలవంతం చేసింది, కానీ ఇతనే తప్పించుకొని పారిపోతానికి ప్రయత్నించినప్పటికీ అనవసరమైన ఇరికించి, ఏం చేస్తున్నావు దేవుడా నువ్వు, నీకు తెలీదా నేను ఎంతగా నా శరీరాన్ని దేవాలయంగా కాపాడుకున్నానని, నాకెందుకు ఇంత అవమానం తెచ్చావు, ఇలాంటి అవమానాన్ని నేను భరించలేను, ఉరేసుకొని చచ్చిపోతానంటున్నారు వాళ్ళ మనుషులు. చేసిన మాట చేస్తే తప్పు పర్వాలేదు, చెయ్యని తప్పు అంటే ఎలా భరిస్తామండి, మీరే చెప్పండి. ఆ సమయంలో దేవుడు టెస్ట్ చేస్తున్నాడు, ఫైనల్ ఎగ్జామ్ అన్నమాట. చెరసాల్లో పెట్టాడు. సింహాసనం మీద కూర్చుంటబెట్టుకుంటాడంటే చెరసాల్లో పడేశాడేంటి నన్ను, అర్థం కాలేదేమో, కానీ నమ్మాడు. యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. దేవుని మాట అతనిని పరిశోధిస్తుంది. దేవుని అనుమతి లేకుండా ఎవ్వరు నీకే హాని చేయలేరు, ఏ పరిస్థితుల్లో నువ్వు ఇరుక్కోలేవు. గుర్తుపెట్టుకోండి. సడన్గా నీ ఇంటి వారే నీకు ఎదురు తిరిగారంటే అది దేవుడు అనుమతించాడు కాబట్టి. నీవెంతగానో నమ్మిన నీ స్నేహితుడు నీకు ద్రోహం చేశాడంటే అది దేవుడు అనుమతించాడు కాబట్టి. ఆల్ ఆఫ్ సడన్ ఒక ఉన్నత స్థితి నుంచి గతిలేని స్థితికి పడిపోయావంటే దేవుడు అనుమతించాడు. ఒక బంతిని బాగా గట్టిగా భూమికి అదిమినట్టు కొడితే, బంతిని బాగా నేలకేసి కొడితే ఏమవుతుందో చూడండి. ఎంత గట్టిగా కొడితే అంత పైకి ఎగుతుందో. హల్లెలూయా. నువ్వు ఎంత గట్టి శ్రమలలో, ఎంత చేత నువ్వు బాధించబడి కొట్టబడి భూమికి మట్టి కనిపిస్తారా అంటారు చూడండి, మట్టి కనిపిస్తాను రా నిన్ను అంటుంటారు కొంతమంది అని ప్రయత్నిస్తే అంతెత్తుకు నిన్ను
హెచ్చించగలిగిన వాడు ఉన్నాడు దేవుడు. నమ్మండి. ప్రతి పరిస్థితుల్లో ఇతరులను నిందించకండి, కోపం పెట్టుకోండి. యోసేపు ఎవరిని నిందించలేదు, అన్నల్ని నిందించలేదు, బతిమిలాడుకున్నాడు అండి గోతులు. అన్నలారా నన్ను పడేయకండి, అన్నలారా మీకది నీ కీడు, మీకు కీడు, నేను పడవలేదు, పడ్డా పర్వాలేదు కానీ నువ్వు దోషి అవుతావు అని బ్రతిమిలాడుకున్నాడు. కానీ బూతులు తిట్టేసి మనం కొట్టలేనప్పుడు ఏం చేస్తాం, మనం తిడతాం కదా. తిట్టలేదు, వాళ్ళ మీద కక్ష పెట్టుకోలేదు. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ దగ్గరకు, యోసేపు దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు, వాళ్ళని చూసినప్పుడు పళ్ళు కొరకలేదు, బాగా శిక్షించి పంపించలేదు, కానీ ప్రేమను ఆపుకోలేక కౌగిలించుకొని ఏడ్చేశాడండి. అవును, నీ శత్రువులు నువ్వు ప్రేమించు. నింద వేసినటువంటి పోతిఫరు భార్యను అవమానాలు పాలు చేయొచ్చు, నిరూపించవచ్చు, నాది కాదు నేరం, నీ భార్యదేనని. కానీ ఆ కుటుంబం ఎందుకు విచ్ఛిన్నం అవ్వాలి? అక్కడ పాపం జరగలేదు కదా అని సహించుకున్నాడు. నేను దేవుని నామములో ఇతరులను క్షమిస్తా, దేవుడు అనుమతించాడని విశ్వసిస్తా, అన్ని పరిస్థితుల్లో నా యథార్థతను కాపాడుకుంటా అని ఒక నిర్ణయం చేయండి. మీ జీవితంలో మేలే కానీ కీడు జరగదు. 2 సంవత్సరాలు చెరసాలలో చెయ్యని నేరానికి ఉండిపోవాల్సి వచ్చింది. కానీ ఒక్కసారిగా ఓవర్ నైట్ చెర నుండి నేరుగా క్షౌరం చేయించి, స్నానం చేయించి, రాజవస్త్రాలు ధరింపజేసి సింహాసనం మీదకి హెచ్చించబడ్డాడు. హల్లెలూయా. ఈ లోక సింహాసనాల కోసం కక్కుర్తి పడకండి. ఇవి 3 నెలలు, 6 నెలలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మ్యాక్సిమం ఉంటాయేమో, అంతేగాని ఈ లోకాధికారాలన్నీ మారిపోయేవే, పడిపోయేవే. ప్రభు మనల్ని పరిశోధించిన తర్వాత, శోధించిన తర్వాత ఆయన మనల్ని రాజులైన యాజక సమూహంలో చేరుస్తాడు. ఆ పరలోకపు సింహాసనం మీద కూర్చోబెడతాడు. అవును, అట్టి విశ్వాసంతో నన్ను దేవుడు ఘనపరుస్తాడు, దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నన్ను దేవుడు దీవిస్తాడు, నా పట్ల దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయి. అది 3 రోజులో, 30 రోజులో, 3 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. మోషేకి 40 సంవత్సరాల వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. నేను దేవుని కోసం నిలబడి దేశాన్ని వదిలిపెడితే, ఫరో రాజు కుమార్తెగా ఉండడం నాకు వద్దని నేను మానేస్తే, నేనేంటి అనామికుడిగా ఈ అరణ్యంలో ఈ యొక్క సీనాయి పర్వతం మీద గొర్రెలు కాసుకుంటా స్థితికి దిగజారిపోయాను, నాకేమీ లేదే అనుకున్నాడు. కానీ దేవుడు మోషేను పిలిచి తన శక్తిని పరలోకపు శక్తిని భూలోకానికి దింపినటువంటి గొప్ప నాయకుడిగా, ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపింపగలిగిన నాయకుడిగా వాడుకున్నాడు. దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. ఈరోజు వచ్చే చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న బాధలు చూసుకొని కృంగిపోవద్దు. వాగ్దానం పట్టుకో, దేవుని వాక్యం పట్టుకో. వాక్యము నిన్ను పరిశోధిస్తుంది. శోధిస్తున్నప్పుడు వాక్యానికి విరుద్ధంగా కాకుండా విశ్వాసంతో దేవునికి సమర్పించుకో. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వాగ్దానాలు ఏమైపోయినవో నా పట్ల నెరవేరటం లేదే. దేవుడిచ్చిన వాగ్దానాలు నా జీవితంలో ఇంకా ఒకటి కూడా జరగలేదే అని ఎవరెవరు బాధలో ఉన్నారో, ఎంతో నేను ప్రార్థన చేసుకున్నానే, ఎన్నో విషయాల్లో దేవుని నమ్మానే, నాకు ఇంకా జవాబు రాలేదే అని ఎదురు చూస్తున్న వారు కృంగిపోకున్నట్లుగా, యోసేపుకు నీవిచ్చిన దర్శనాలు అక్షరాల నీవు నెరవేర్చినట్లుగా, నీ వాక్యముతో శోధించి తనను సిద్ధపరిచి నిన్ను మహిమపరిచే వ్యక్తిగా చేసినట్లు మమ్మల్ని కూడా నీవు చేస్తావని విశ్వసించుటకు, శారీర సంబంధమైన మానసికమైన ఆందోళనలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, నిందలు కలిగినప్పుడు, హింసలు కలిగినప్పుడు, అవమానములు కలిగినప్పుడు, అపనిందలు వచ్చినప్పుడు, చేయని నేరానికి శిక్ష అనుభవించవలసిన స్థితిలోనికి దిగజారినప్పుడు కూడా నా ప్రభు నన్ను విడువలేదు, నా ప్రభు నన్ను ఎడబాయలేదు, నా ప్రభు నన్ను మరవలేదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడిని నీ యందు విశ్వాసం ఉంచుటకు, నీ వాగ్దానాల నెరవేర్పును మా బ్రతుకుల్లో చూచుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము
కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభువు నమ్మండి. మీరు ప్రతి శోధనలో వేదనలో కూడా దేవుడు మీకు తోడై ఉన్నాడు. తప్పించుకునే మార్గం నీకు చూపిస్తున్నాడు. దేవుడు తన వాగ్దానాలు నీతో నెరవేర్చడానికి నేను సిద్ధపరుస్తున్నాడని గుర్తించి దేవునికి నమ్మకంగా ఉండండి. విశ్వాసాన్ని కాపాడుకోండి. యథార్థంగా జీవించండి. మీ ప్రార్థన వసతుల పారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మేము అవన్నీ పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయటం మర్చిపోకండి. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 27వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్లో 1 డే గెట్ టుగెదర్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ వాళ్ళకి కొరకే కాదండి, విజయవాడ చుట్టుపక్కల ఉన్న మీరందరూ ఒకప్పుడు గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు వచ్చేవారు కదా. అటుపక్క మచిలీపట్నం, న్యూజివీడు, ఇటు అటు గోనదల, తెనాలి, మీరందరూ అన్ని ఊర్లు చెప్పాలంటే కుదరదు కదా. రండి, వాక్యము ద్వారా మేలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నవంబర్ 27వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉన్నాయి. రండి, పాల్గొనండి. ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థన చేయడానికి నాకు అవకాశం కలిగి చేయండి. తప్పకొస్తారు కదా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే డిసెంబర్ 4వ తారీఖు మరొకసారి మీ బెంగళూరు వస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ వచ్చి, వీలైతే 2 సెషన్స్కి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. సంవత్సరాంతంలో ఉన్నాం. మీరు బెంగళూరు చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మధ్యాహ్నం సెషన్లో మీరు హాజరై అవసరమైతే మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో బెంగళూరులో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పరచబడుతుంది. మరిన్ని వివరాలు కావాల్సిన వాళ్ళు 8939393939 అనే నెంబర్ మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ ఇవ్వబడింది, మీరు స్కాన్ చేసుకోండి. మరి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు అడ్రస్ వివరాలు పంపించబడతాయి. ముఖాముఖి మిమ్మల్ని చూడాలని, వ్యక్తిగతంగా మేము మీకోసం ప్రార్థన చేయాలని మేము బెంగళూరు వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు నిండారా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ ద్వారా మిమ్మల్ని మరింతగా బలపరచాలని, ముఖాముఖిగా చూసి మీ లోపాలు దిద్దాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. రండి, దీవించబడండి. వందనాలు. యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.